హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నామినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరిగాయి. అలాగే ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా బాగా ఉండబోతుంది. సుమన్ శెట్టి అన్న అయితే మాస్ చూపించాడు. ఈరోజు సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ రేపు ఎలివేషన్స్కి తగ్గాయి అనుకుంటే అయినాడు. రేపు ఎలివేషన్స్కి వీడియోస్ అయితే బాగా వస్తాయి. అలా ఇంకా నామినేషన్స్లో అయితే 3 రౌండ్స్ జరిగాయి. అందులో 6 మెంబర్స్ పాల్గొన్నారు. ఒకరైతే లేరు. ఎవరంటే డీమన్ పవన్ క్యాప్టెన్ కదా, ఆయన లేడు. నేనైతే నిన్న ఒక్కరోజు ఒక్కరోజు డీమన్ పవన్ క్యాప్టెన్, ఆ తర్వాత ఇమాన్యువల్ క్యాప్టెన్ అవుతాడు అని చెప్పా. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అదే, లాస్ట్లో కూడా అదే చెప్పా. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇలాగే ఉందని. కానీ ఇప్పుడు కూడా ఉన్నాడంటే చూడాలి, ఇంకా మళ్ళీ ఆ తర్వాత చేంజ్ అవుతుందా లేకుంటే అంతేనా డీమన్ పవనే క్యాప్టెన్గా ఉంటాడని చూద్దాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఇమ్యూనిటీ కోసం ఆడాలి. ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు. సంజన గారు అలాగే ఇమాన్యువల్, ఆ తర్వాత వచ్చేసి సుమన్ గారు అలాగే దివ్య గారు వీళ్ళు ఆడారు. ఈ 4 మెంబర్స్ 3 స్టార్స్ అయితే కలెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ కలెక్ట్ చేసింది వచ్చేసి దివ్య అలాగే సుమన్ గారు కలెక్ట్ చేశారు. సెకండ్ వచ్చేసి సంజన గారు అలాగే ఇమాన్యువల్ ఇద్దరు కలెక్ట్ చేశారు. ఇంకా థర్డ్ వచ్చేసి సుమన్ గారు దివ్య గారు ఇద్దరు కలెక్ట్ చేశారు. సో ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి దివ్య అండ్ సుమన్ ఇద్దరు విన్నర్స్. ఇంకా సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, ఇంకా సెకండ్ రౌండ్లో వచ్చేసి బర్నీ గారు అలాగే తనుజ ఒక టీం, ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ అలాగే ఫ్లోరా గారు ఒక టీం. ఇందులో అయితే ఎవరూ గెలవలేదు. ఇంకా థర్డ్ రౌండ్ వచ్చేసి రాము అలాగే శ్రీజ, కళ్యాణ్ అలాగే రీతు వీళ్ళు ఒక టీం 4 మెంబర్స్. ఈ రౌండ్లో కూడా ఒకరు కూడా గెలవలేదు. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి తనుజ గారు అలాగే సుమన్ గారు ఒక టీం, ఫ్లోరా గారు అలాగే దివ్య గారు ఒక టీం. వీళ్ళలో గెలిచింది వచ్చేసి సుమన్ శెట్టి అన్న అలాగే తనుజ గారు వీళ్ళు గెలిచారు. వీళ్ళైతే ఇప్పటికైతే ఇమ్యూనిటీ వచ్చింది స్టార్స్. వీళ్ళిద్దరూ అయితే సేఫ్, నామినేషన్లో వీళ్ళు లేరు. తనుజ గారు అలాగే సుమన్ శెట్టి గారు. ఇంకా నామినేషన్ లిస్ట్ అయితే ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తా. ఇంకా కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి.